హెడ్లైన్స్ పేపర్లో వెయ్యాలి అంటే అలా హెడ్లైన్స్లోకి కనపడాలంటే దానికి ఒక స్థాయి ఉండాలి. ఆ స్థాయి లేకపోతే హెడ్లైన్స్లోకి ప్రతి అడ్డమైన వాడి పేరు తీసుకొచ్చి హెడ్లైన్స్లోకి వేయడం పేపర్స్కి అగౌరవం, వేసేవారు కాదు. ఆ హెడ్లైన్స్ గురించి ముళ్ళపూడి వెంకటరమణ గారు తర్వాత వేరొకరికి పెద్ద ప్రమాదమే తప్పింది. తమిళనాడులో ఒక రీజనల్ డైలీ ఒకటి ఉండేది, ప్రతిరోజు వచ్చే చిన్న పేపర్, ఒక్క చెన్నైలో సర్క్యులేషన్లో ఉండేది ఒక తమిళ్ పేపర్. దానికి సబ్ ఎడిటర్స్గా ఉన్నారు ముళ్ళపూడి వెంకటరమణ గారు, బాపు గారు ఇద్దరు. ఉన్న రోజుల్లో ఎడిటర్ గారు పెద్ద ఆయన, ఓ ముసలాయన ఉండేవారు. ఆయన చాలా కోపిష్టివాడు. ఆయన రాత్రి 11:30-12 వరకు ఉండి, నాకు చాలా జ్వరంగా ఉందిరా, నేను వెళ్ళి పడుకుని నిద్రపోతాను, మీరు టెలిప్రింటర్ దగ్గర కూర్చోండి. ఆ రోజుల్లో ఆన్లైన్లు ఇవి లేవు, టెలిప్రింటర్ దగ్గర ఉండండి, స్టాలిన్ ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాడు, ఒకవేళ స్టాలిన్ చచ్చిపోతే ఇదిగో స్టాలిన్ జీవిత చరిత్ర, స్టాలిన్ అస్తమయం అని పెట్టి ఈ న్యూస్ అంతా వేసేసేయండి. ఒకవేళ స్టాలిన్ చచ్చిపోకపోతే 2 గంటల లోపల ఈ న్యూస్ హెడ్లైన్స్ కింద వేయండి. ఇప్పటి వరకు వచ్చిన వాటిల్లో ఇదే వైటల్ న్యూస్ అని చెప్పి హెడ్లైన్స్కి ఇచ్చి ఆయన వెళ్ళి పడుకున్నాడు. ఈ పిల్లలిద్దరూ కూర్చున్నారు టెలిప్రింటర్ ముందు. 1:15 ఆ టైం అవుతోంది, స్టాలిన్ చచ్చిపోయినట్టు వార్త ఏం రాలేదు. కాబట్టి మనం ఏదో ఇంకో హెడ్లైన్స్ వేసేద్దాం అనుకున్నారు. స్టాలిన్ వెంట్ ఇంటూ కోమా అని వచ్చింది. ఇద్దరు పిల్లలకి తెలియదు కోమా అంటే ఏమిటో. స్టాలిన్ వెంట్ ఇంటూ కోమా అంటే ఏమిట్రా అని అడిగాడు ముళ్ళపూడి వెంకటరమణ గారు. అయితే నాకు తెలియదు, వెంట్ ఇంటూ కోమా అంటే ఏమిట్రా, కామాలాగా అదేమిటి అని అడిగిన. అంటే కాసేపు ఆగిద్దరు చర్చించుకుని ఎడిటర్ గారిని లేపుదామని అడిగితే ఆయన నిద్రపోతున్నారు. మహాకోపిష్టి, లేపితే దెబ్బలాడతాడు. వెంట్ ఇంటూ కోమా అంటే వాళ్ళు ఏం ఊహించారంటే ఆయన స్వర్గలోకములోకి ప్రవేశించాడు అని చెప్పుంటారు. బహుశా మన వాళ్ళు దివంగతుడయ్యాడు, ఊర్ధ్వలోకములలోకి వెళ్ళిపోయాడు అంటారు కదా, అందుకని కోమా అంటే బహుశా ఊర్ధ్వలోకములలోకి వెళ్ళిపోయినట్టు. సో కొట్టేయండి అన్నారు. స్టాలిన్ అస్తమయం కొట్టి స్టాలిన్ జీవితం వేసేశారు. వేసేసి పేపర్ రిలీజ్ అయిపోయింది. మర్నాడు ప్రతి ఇంటి ముందు వేసేశారు పేపర్ని. చిత్రం ఏమైందంటే తెల్లవారకట్ల అందరూ తలుపులు తీసి పేపర్ తీసుకుని న్యూస్ తీశారు. చీఫ్ మినిస్టర్ కూడా అన్ని పేపర్స్ పెడతాయి, పొద్దున్న ప్రెస్ రిపోర్టింగ్లో ఉంటాడు ఒక ఈ ప్రెస్ రిలేషన్స్ చూసి ఆయన, ఏమంటే ఈ పేపర్ ఒక్కటే వేసిందండి, స్టాలిన్ అస్తమయమని ఎవరూ వేయలేదు అన్నారు. చీఫ్ మినిస్టర్ తెల్లబోయి ఏం ఆశ్చర్యం, ఇది ఎలా వేయగలిగాడని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేసి అందరూ ఈయనకి కంగ్రాట్స్ చెప్పడం మొదలుపెట్టారు ఎడిటర్ గారికి. ఏ న్యూస్ పేపర్ సాధించిన విషయాన్ని మీ వాళ్ళు సాధించారయా, ఎంత గొప్ప విషయం, ఎలా వేశారయా హెడ్లైన్స్ అని. ఈయనకి 102 జ్వరం 105 అయిపోయింది. ఎవరూ వేయలేదు, మనం వేసామంటే అసలు చచ్చిపోయాడా ఈయన అని. ఆయన గబగబా ముళ్ళపూడి వెంకటరమణ గారిని పిలిచి అడిగాడు, ఏమయ్యా ఎలా వేశారు, ఎన్నింటికి వచ్చింది న్యూస్ అని. మీరు 2 గంటల వరకు చూడమన్నారు కదండి, 1:15కి స్టాలిన్ వెంట్ ఇంటూ కోమా అని వచ్చింది, వేసేసామని అన్నారు. ఆయన హతాశుడైపోయాడు. ఎంత పనిచేశారా అని అసలు స్టాలిన్ పొజిషన్ ఏమిటో ఎంక్వైరీ చేద్దామని ఫోన్ చేశాడు. కనుక్కుంటే ఆ తర్వాత టెలిప్రింటర్ మీద వచ్చినటువంటి న్యూస్ రిపోర్ట్స్ అవి చూస్తే అదృష్టవశాత్తు తెల్లవారగట 5 గంటలకి స్టాలిన్ చచ్చిపోయాడు. అయితే ఆ ఎడిటర్ గారు ఆ విషయం ఎవరికి చెప్పలేదు. అప్పుడు తెల్లవారుజామున 5 గంటలకి స్టాలిన్ చచ్చిపోతే 5:15కి చచ్చిపోయిన విషయంతో పేపర్ ఇంటికి వచ్చేసింది. ఎలా వచ్చింది అన్నది $1 మిలియన్ క్వశ్చన్, ఎవ్వరికీ తెలియదు. ఒకప్పుడు నేను ఇంతకీ ఈ విషయాన్ని ఎందుకు మనవి చేశాను అంటే, న్యూస్ రిపోర్టింగ్ అంటే అంత జాగ్రత్తగా ఉండేది. ఇప్పుడు న్యూస్ రిపోర్టింగ్ అంటే న్యూస్ పేపర్స్లో ఎలా ఉంటుందంటే, మనకి ఎమోషన్ క్రియేట్ చేస్తాడు. వాడు వీధి గోండా చచ్చిపోయినా సరే, 10 హత్యలు చేసిన వాడు చచ్చిపోయినా సరే, ఓ పనికి మాలిన వాడు చచ్చిపోయినా సరే, వాడి గురించి తెలిసి ఉన్నట్టుగా బాలమురళీకృష్ణ గారి గురించి ఎక్కడ వేరు. బాలమురళీకృష్ణ గారు స్వయంగా ఏడ్చాడు. నాకు తెలుగు మాట్లాడుకునేటటువంటి ప్రాంతాల్లో నేను వచ్చి కచేరీ చేస్తే ఆ బాలమురళీకృష్ణ కచేరీలో ఈ గొప్ప విషయాలు ఉన్నాయని పేపర్లో మొదటి పేజీలో కనపడుతుందేమోనని నా జీవితంలో కోరిక. జిల్లా ఎడిషన్లో ఎక్కడో ఒక మూల ఓ చిన్నది బాలమురళీకృష్ణ కచేరీ అని వేస్తారు. ఒకప్పటి న్యూస్ పేపర్ రిపోర్టింగ్కి ఇప్పటి న్యూస్ పేపర్ రిపోర్టింగ్కి సంబంధం లేదు. అవి ఎమోషన్తోటే చెలగాటం. టెలివిజన్ ఎమోషన్తో చెలగాటం, సినిమా ఎమోషన్తో చెలగాటం. మీరు ఆలోచించండి, ఎమోషన్ని అడ్డు పెట్టుకుని దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకున్నట్టు ఎవరికి వాళ్ళు ఎంతసేపు మనకి యువకుల్లో
ఎమోషన్ మన వైపు ఉంది అన్నది చూసుకొని దాన్ని బట్టి ఎన్రిచ్మెంట్ ప్లాన్ చేసుకుంటున్నటువంటి రోజులు. ఇంతగా మీ ఎమోషన్ ఎక్స్ప్లాయిట్ అయిపోతే ఎడ్యుకేషన్ వల్ల వచ్చేటటువంటి మొట్టమొదటి వాల్యూ ఏమిటో తెలుసా అండి? సెల్ఫ్ రెస్ట్రైంట్. తెలుసుకోవడం 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 అన్న మాటకి ఎడ్యుకేషన్కి అర్థం ఏంటంటే మీరు ప్రాక్టికల్గా సైంటిఫిక్ డెవలప్మెంట్ని ఆప్ చేయలేరు. ఒక టెలివిజన్ ఉంది, 130 ఛానల్స్ వస్తాయి. మిమ్మల్ని పరమ ఉద్రేకపరచగలిగినవి, మీ జీవితాన్ని తప్పుత్రోవ వైపు తీసుకెళ్ళిపోగలిగినవి కూడా నిర్లజ్జగా ప్రసారం అయిపోతున్నాయి. అందరూ నిద్రపోతున్న వేళలో మీ భావాల్ని పాడు చేయగలిగిన నేరాలు ఘోరాలు కూడా వస్తాయి. మీరు నేరాలు ఘోరాలు ఆప్ చేస్తారా? మీరు టెలివిజన్లో వస్తున్నటువంటి పరమ భయంకరమై మీ జీవితాన్ని చెడుత్రోవ వైపుకి తీసుకెళ్ళిపోగలిగిన ఒక ఛానల్ ప్రసారాన్ని ఆప్ చేస్తారా? మీరు సెల్ ఫోన్ కొనుక్కుంటే మీ సెల్ ఫోన్లోకి సర్వీస్ మెసేజెస్ అని డౌన్లోడ్ సో అండ్ సో అని చెప్పి వస్తుంటాయి. నా సెల్ ఫోన్కి వస్తాయి. నేను సిగ్గుపడుతుంటాను ఆ మెసేజెస్ చూసి. సర్వీస్ మెసేజ్ అని వస్తుంది, క్లిక్ ఆన్, జస్ట్ క్లిక్ యూ విల్ గెట్ దిస్ అని. అంత భయంకరమైన మెసేజెస్ వస్తుంటే మీరు సెల్ ఫోన్లో ఇవాళ మీరు వాడుకుందామని పెట్టుకున్న సెల్ ఫోన్ వ్యవస్థని మీరు ఆప్ చేస్తారా? ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు పుస్తకాలు వేసేసి మ్యాగజైన్స్ అమ్మేస్తుంటే ఏవి కలర్ ఫొటోస్ వేస్తే యూత్ తొందరగా పాడే పేపర్ చూస్తారో న్యూస్ పేపర్లో అవి మాత్రమే కలర్ ఫొటోస్ వేసి అబ్దుల్ కలాం గారి ఫోటో కూడా బ్లాక్ అండ్ వైట్లో వేస్తారో అటువంటి పేపర్ల వ్యవస్థని మీరు ఆప్ చేస్తారా? మీరు ఏం ఆప్ చేస్తారు చెప్పండి? నేనన్న మాటలు మీరు అర్థం చేసుకోలేని అమాయకులేం కారు. కానీ నేను మాట్లాడుతున్నది విమర్శించడం నా ఉద్దేశ్యం కాదు. మీకు ఒక యథార్థాన్ని ఇవాళ తెలియచెప్పడం నా ప్రయోజనం. నేను అందుకే చెప్పాను, నేను మాట్లాడుతున్నది ఒక విద్వాంసుడిగా మాట్లాడటలేదు, నేను మీ మేనమావగా మీ పినతండ్రిగా మాట్లాడుతున్నానని చెప్పాను. నేను మాట్లాడేటప్పుడు మీ క్షేమం కోరి మాట్లాడుతున్నాను. మీరు భద్రంగా ఉండాలి అని కోరుకుని మాట్లాడుతున్నాను. మీరు చూడండి, మీకు సెల్ఫ్ రెస్ట్రైంట్ ఒక్కటే వీటి నుంచి మీరు తప్పుకోవడానికి పరిష్కారం. మీరు టెలివిజన్ ఉండకూడదు అనడం తప్పు. టెలివిజన్లో డిస్కవరీ ఛానల్ మీరు చూడగలరు, టెలివిజన్లో న్యూస్ మీరు చూడగలరు, టెలివిజన్లో శాస్త్రీయ సంగీతపు కచేరీ మీరు చూడగలరు, టెలివిజన్లో శోభానాయుడు గారి యొక్క శ్రీనివాస కళ్యాణం మీరు చూడగలరు. టెలివిజన్ చూసి పాడైపోయిన వాడు ఉన్నాడు, టెలివిజన్ చూసి మంచి విలువలతో గొప్ప గొప్ప కార్యక్రమాలు తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. టెలివిజన్ది తప్పనాలా, పాడైపోయిన వ్యక్తిది తప్పనాలా? రామకోటి పుస్తకం రాస్తూ హత్యలు చేసేవాళ్ళు ఉన్నారు, రామనామం చెప్పుకుని తరించిన వాల్మీకి మహర్షి ఉన్నాడు. రామనామంది తప్పనాలా, రామనామం అర్థం కానిటువంటి వెర్రితనంలో ఉన్నవాళ్ళది తప్పనాలా? ఎవరిది తప్పనాలి? సెల్ఫ్ రెస్ట్రైంట్ లేనప్పుడు మీ చేతికి ఏది ఇచ్చినా నాశనం అయిపోవడం అన్నది పరమ సహజం. కాకపోతే ఇవాళ సొసైటీలో వచ్చిన ప్రమాదపు పోకడ ఎక్కడొచ్చిందంటే, పూర్వం అందించే వాళ్ళల్లో కూడా రెస్ట్రైంట్ ఉండేది. మనం ఇది అందించకూడదు, తప్పు, మనం ఇంతగా పాడు చేయకూడదు సమాజాన్ని అన్న బాధ్యత పెద్దవాళ్ళల్లో ఉండేది. ఒక ప్రభుత్వం పిల్లలు పాడవకుండా ఉండాలి అంటే మనం ఇలా చేయకూడదు అన్న ధోరణి ఉండేది. పిల్లల్ని పాడు చేసేస్తున్న వాళ్ళంటూ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా పెద్దవాళ్ళమే పాడు చేసేస్తున్నాం. పిల్లల్ని బాగు చేస్తున్నది మేమెవ్వరం కాదు, మేం పాడు చేస్తున్నది మిమ్మల్ని. ఇంత పాడు చేస్తున్నా సరే ఇంకా మీరేదో మంచి నేర్చుకుని బాగుపడాలని కోరుకున్నటువంటి మీ బుద్ధి వైశాల్యానికి, మీ పట్ల గాయత్రీమాతకున్న అనుగ్రహానికి మిమ్మల్ని చూసి నేను సంతోషిస్తున్నాను. ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే, ఇవాళ రోడ్డు మీదకి వెడితే భయంకరమైన వాల్ పోస్టర్లు, భయంకరమైన హోర్డింగ్లు, కారులో వెడుతూ పెద్దవాళ్ళు ఎయిర్ కండిషన్ ఆన్ చేసుకుని ఒక పక్క స్టీరియో వింటూ గ్లాసెస్ క్లోజ్ చేసేసుకుని, ఇంజిన్ ఎంత తక్కువ సౌండ్ ఉన్న కార్ అయితే అంత వాల్యుబుల్ కార్, అంత తక్కువ సౌండ్ ఉండేటటువంటి కారులో కూర్చుని సెల్ ఫోన్ మాట్లాడుతూ ఒంటి చేత్తో డ్రైవింగ్ చేస్తుంటాడు. అతను ఇప్పుడు కారు డ్రైవ్ చేస్తున్నాడా, అతను యమధర్మరాజు గారి చేతి మృత్యు పాశమై రోడ్డు మీద పెడుతున్నాడా? మీరు ఆలోచించండి. కారు డ్రైవ్ చేసేటటువంటి ఒక విద్యావంతుడికి, ఒక పెద్దవాడికి నేను ఇలా సెల్ ఫోన్ మాట్లాడకూడదు, ఇది 10 మంది పిల్లలకి ఆదర్శం అవుతుందన్న బుద్ధి లేదు. నాకు
ఒక పిల్లలకి సెల్ ఫోన్ వాడకండి అని చెప్పడానికి నాకున్న నైతిక అర్హత ఏమిటి? నేను వేదిక మీదకి వచ్చేటప్పుడు నేనే సెల్ ఫోన్ ఆఫ్ చేయకపోతే మీ సెల్ ఫోన్ ఆఫ్ చేయండి అని చెప్పడానికి నాకున్న అర్హత ఏమిటి? నా ఇంట ఏ పుస్తకాలు చదువుకోవాలో పుస్తకాలు నా ఇంట లేనప్పుడు, నాకు నా పిల్లలకి చెప్పడానికి పోతన గారి భాగవతంలో 2 పద్యాలు రానప్పుడు నేను మీకు చెప్పడానికి ఉన్న అధికారం నాకేమిటి? వాకాటి పాండురంగారావు గారు మహానుభావుడు పుస్తకం రాస్తూ దిక్సూచి అని అందులో ఆయన ఆవేదన వెళ్ళగక్కారు. తండ్రి సినిమా టికెట్ కోసం పరిగెడుతుండగా చిన్న పిల్ల అడ్డొచ్చి, నాన్నగారండి ఆకాశంలో 7 రంగులతో ఉన్న అదేమిటి నాన్నగారండి అని ఇంద్రధనస్సు అన్న మాట జవాబుగా చెప్పడానికి కూడా ఖాళీ లేక సినిమా టికెట్ కోసం పరిగెత్తేటటువంటి తండ్రి ఈ జాతికి పెద్ద బరువు అని రాశారు ఆయన. ఆ స్థితిలో ఇవాళ పెద్దవాళ్ళు ఉన్నారు. ఏ ఛానల్స్ ఉండాలి, ఏ టైంలో ఏ ప్రసారం చెయ్యాలి, ప్రభుత్వాలకి నియంత్రణ లేదు. పేపర్లకి ఇటువంటి న్యూస్ రిపోర్టింగ్ చెయ్యొచ్చా, ఇటువంటి న్యూస్ రిపోర్టింగ్ చెయ్యకూడదా, నియంత్రణ లేదు. ఎవరికి వాళ్ళు ఇవాళ నేర్చుకున్న మాట ఏమిటంటే వాక్కు స్వేచ్ఛ, మతం స్వేచ్ఛ, పత్రిక స్వేచ్ఛ, ప్రసారం స్వేచ్ఛ. ఎవడైనా తప్పు కదయా నువ్వు అలా చేయొచ్చా అంటే స్వేచ్ఛకు అడ్డొస్తున్నావు అంటున్నాడు. ఎమోషన్నే ఇవాళ వ్యాపారానికి ప్రధాన వస్తువు. వేల కోట్ల ఆర్జనలు జరిగేటటువంటి ఏ రంగమైనా ఎమోషన్ని ఆధారం చేసుకునే ఉంది. ఒక్క అడ్వర్టైజ్మెంట్ యాడ్ తయారు చేయాలంటే మీరు ఇలా చూసేటప్పటికి ఎంత తక్కువ టైంలో మీ అటెన్షన్ని, మీ ఎమోషన్ని అది డ్రా చేయగలదో అంత వాల్యుబుల్ యాడ్ కింద లెక్క. లేకపోతే ఓవర్కి మధ్యలో యాడ్స్ వస్తున్నాయంటే, అంత తక్కువ టైంలో యాడ్ ఇవ్వగలుగుతున్నారంటే మీరు ఎమోషన్ ఎంత వ్యాపారంగా చూస్తున్నారో చూడండి. పాలు పొంగడం ఎటువంటిదో ఎమోషన్ చాలా ఎక్కువగా ఉండేటటువంటి స్థితి యవ్వనం. ఆ వయస్సులో ఉన్నటువంటి బిడ్డలు మీ అందరూ, మీకు ఇవాళ మీరు బాగవ్వడానికి, ఎడ్యుకేషన్ యొక్క వాల్యూ మీరు పరిపూర్ణంగా పొందడానికి కేవలంగా మీరు బాగా చదువుకోండి, మీరు బాగా పరీక్షలు రాయండి, మీరు నీతిమంతులుగా బతకండి, మీరు లంచాలు పుచ్చుకోకండి, ఇలాంటి స్టీరియో నీతి చెప్పడానికి నేను ప్రిపేర్డ్గా లేను. నేను చెప్పవలసి వస్తే నేను యాక్చువల్ ప్రాబ్లం ఎక్కడుందో దాంట్లోంచి మీరు ఎలా పైకి రావాలో నేను మీకు ఒక ఆత్మబంధువుగా ఒక సలహా మాత్రమే చెప్తాను. మీరు సెల్ఫ్ రెస్ట్రెయింట్ బాగా డెవలప్ చేసుకోండి. మీరు సెల్ఫ్ రెస్ట్రెయింట్ డెవలప్ చేసుకోకుండా ఎంతమంది శత్రువులు మీ చుట్టూ ఉన్నారు అన్న కోణాన్ని మీరు పరిశీలనం చేసుకోకపోతే జీవితంలో ఒక్కసారి బోర్లా పడిపోయిన తర్వాత మాత్రం ఇప్పుడున్నంత తేలిగ్గా రోజులు ఉండవన్న విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. క్రికెట్ చూసినప్పుడు ఉన్న ప్లెజర్, 4 సినిమాలు చూసినప్పుడున్న ప్లెజర్, అక్కర్లేని న్యూస్ పేపర్లో విషయాలు చదివినప్పుడున్న ప్లెజర్, అక్కర్లేని విషయాలు స్నేహితులతో చర్చ చేస్తూ కాలం గడిపేసినటువంటి ప్లెజర్, క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగం రాకుండా బీటెక్ అయిపోయి బయటికి వెళ్ళిన తర్వాత అప్లికేషన్లు పెట్టడం మొదలుపెట్టి 8,000 9,000 రూపాయలకు కూడా బీటెక్ చదువుకుని ఉద్యోగం చెయ్యవలసి వస్తే, మీతో పాటు కష్టపడి చదువుకుని టీవీ ఛానల్ వైపు చూడకుండా చదువుకున్నటువంటి పిల్లాడు రేపొద్దున్న ఏ ఐబిఎంలోనో వెళ్ళిపోయి వాడు నెలకి 60,000 70,000 సంపాదించుకుంటూ 6 నెలలు తిరిగేటప్పటికి వాడు మీ ఊళ్ళోనే మీ సందులోనే మంచి కారు కొనుక్కుని వాడికి పిల్లనివ్వాలని చెప్పి ఎన్నో కుటుంబాలు వెంపర్లాడుతుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా కొడుకుని తీసుకుని గుడికి వెళ్ళినారు. మీరు కూడా ఆ గుళ్ళో కనపడితే మీరు తలదించుకున్ననాడు మీరు ఏ ఎమోషన్కి వశులై జీవితాన్ని నాశనం చేసుకున్నారో ఆ ఎమోషన్ మళ్ళీ మిమ్మల్ని బాగు చెయ్యలేదు. మిమ్మల్ని మీరు బాగు చేసుకోవడం మీ చేతిలోనే ఉంది. అదే నా దృష్టిలో ఎడ్యుకేషన్ యొక్క నిజమైన వాల్యూ. లేకపోతే ఇది ఇంజనీరింగ్ కాలేజ్, మీకు బీటెక్ పాఠాలు చెప్తే చాలు. కానీ ఎక్కడో కాకినాడలో ఉన్న నా చుట్టూ మీ ప్రిన్సిపాల్ గారు ఎన్ని మాటలు తిరిగారో, ఎన్ని మాటలు ఫోన్ చేశారో, ఆయన ఏదో పని మీద వస్తే మా ఇంటికి ఎన్ని మార్లు వచ్చారో, నేను ఇంట్లో లేకపోతే ఆయన పని మానుకుని నేను ఎక్కడో ఇంకొక చోట వేదం మీద సదస్సు జరుగుతుంటే ఆ సభలో ఉండిపోతే కనీసం నేను 6 గంటలకి వెళ్ళిపోయే లోపల ఆయన వస్తే ఒక్కసారి ఆయన కనపడి వెళ్ళిపోతానని మీ ప్రిన్సిపాల్ గారు మా ఇంటి దగ్గర ఎన్ని మాటలు తిరిగారో,
ఆఖరికి నేను ఆ రోజున రావడం కుదరట్లేదు, నేను ఇక్కడ సభలో ఉండిపోయానని సెల్ ఫోన్లో మా అబ్బాయికి చెప్తే మళ్ళీ ఫోన్ చేసి ఆ విషయం కనుక్కుని ఇక్కడికి వచ్చేసి మళ్ళీ నాకు ఫోన్ చేసే, అయ్యా నేను మీకోసం ఇన్ని మాటలు తిరిగానండి, మీరు దొరకలేదు, ఏమీ లేదండి, ఒక్కసారి మా కాలేజీకి రమ్మని ఆహ్వానిద్దామని తిరుగుతున్నామని అన్ని మాటలు వెంపర్లాడవలసిన అవసరం మీ ప్రిన్సిపాల్ గారికి కానీ, ఇంత పెద్ద వ్యవస్థని నిర్మాణం చేసి నడుపుతున్న ఇంతమంది లెక్చరర్స్ కానీ ఏ అవసరం ఉంది చెప్పండి? మీకు బీటెక్ పాఠాలు చెప్పేస్తే సరిపోతుంది. వాళ్ళ ఆర్తి అంతా ఒకటే. ఈ కోటేశ్వరరావు అన్నవాడు ఒక్కడు కాస్త ఏదో నోరు విప్పి ఉన్న మాట ఉన్నట్టు చెప్తాడు పిల్లలకి. కాబట్టి వీడిని తీసుకొస్తే మనం పిల్లలకి ఏమైనా ఉపయోగపడతాం. వాళ్ళు నిజంగా రేపొద్దున జీవితాలు బాగుపడాలి. కేవలం ఇంజనీరింగ్ సబ్జెక్ట్ చెప్పడం కాదు, వాళ్ళు ఇంజనీర్లై ప్రయోజకులై సమాజానికి కుటుంబానికి వాళ్ళకి వాళ్ళు పనికి రావాలి. ఇది వాళ్ళ ఆర్తి. నేను వస్తుంటే దారి తప్పిపోతానేమోనని అక్కడ ఒక గాయత్రి విద్యా పరిషత్ కారు పెట్టి ఇక్కడికి తీసుకొచ్చారు. వాళ్ళు చదువుకున్న చదువు ముందు, వాళ్ళు పొందినటువంటి శారదానుగ్రహం ముందు నేను ఏ పాటివాడిని? నన్ను శారదా జ్ఞానపుత్ర అని నేను వెంటనే బిరుదు మరునాటి సంధ్యావందనంలోనే వదిలిపెట్టేస్తాను. నేను ఇప్పుడు బిరుదునామాలు వాడను, నేను ఇప్పుడు నా బయోడేటా నేను చెప్పుకోను. బయోడేటా చెప్పుకోవడం అంటే అహంకారం. మీకు నేను ముందే చెప్పాను, నాకేం తెలిసిన నాకు ఇది ఉందని నేను చెప్పను. నేను ఏదైనా మాట్లాడితే అది ఈశ్వరానుగ్రహం. ఈ మైక్ ఏదైనా మాట్లాడితే నేను మాట్లాడింది మైకు మాట్లాడుతోంది తప్ప నేను మాట్లాడింది మైకు మాట్లాడలేదు. ఈశ్వరుడు మాట్లాడించింది నేను నా అంత నేను మాట్లాడలేను. ఆయన నా ఊపిరిని వాక్కుగా మారుస్తున్నాడు. నా వైభవం అంటూ ఏమైనా ఉంటే, నా కీర్తి ఏమైనా ఉంటే ఈశ్వరుడిది. ఈశ్వరుడి కీర్తి నా కీర్తి అని చెప్పుకోవడానికి నాకు బయోడేటా ఏముంది? అందుకే నేను ఎప్పుడు నా బయోడేటా ఇవ్వను. నాకు బయోడేటా లేదని చెప్పాను, అయినా చిన్నబుచ్చుకోలేదు. ఏదో పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో అంత పెద్ద ఫోటో ఒకటి వేశారు, అంత పెద్ద పరిచయం చేశారు. కేవలం కోటేశ్వరరావు గారు వచ్చారు ఏదో మాట్లాడారనుకోకండి. ఎంత ఆర్తి వాళ్ళల్లో ఉందో అర్థం చేసుకోండి. ఇవాల్టి నా ప్రసంగం, వారు వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్న ప్రసంగాన్ని నాకు ఇచ్చినా నేను వాళ్ళ ఆర్తి కోణంలోనే ఆ ప్రసంగాన్ని మారుస్తున్నాను. వాళ్ళ ఆర్తికి తగినట్టు నేను మనసులో కోరుకున్నది మీకు చెప్పలేకపోతే నేను వచ్చిన ప్రయోజనం వ్యర్థం. నేను వచ్చి చెప్పగలిగింది చెప్పేస్తే అది మీకు ప్రయోజనాన్ని కల్పిస్తే నా జీవితానికి అంతకన్నా సార్థకత లేదు. మీలో ఏ ఒక్కరైనా అర్థం చేసుకుని, నిజమే కోటేశ్వరరావు గారు చెప్పింది, మనం ఆ కోణంలో ఆలోచించినప్పుడు వీళ్ళు మన ఎమోషన్తో చెలగాటం ఆడుతున్నారు, వీళ్ళు మన ఎమోషన్ని అడ్డు పెట్టుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారు అన్న విషయం మీకు అర్థమైన ఉత్తర క్షణంలో మీలో ప్రవేశించేది సెల్ఫ్ రెస్ట్రైంట్. మిమ్మల్ని మీరు నిగ్రహించుకోగలిగిన నాడు మీ జోలికి రాగలిగిన వాడు లేడు. మిమ్మల్ని ఏ టీవీ ఛానల్, ఏ సెల్ ఫోన్, ఏ ఆన్లైన్, ఏ సినిమా, ఏ పేపర్, ఏ మ్యాగజైన్ మిమ్మల్ని అంటలేదు, మిమ్మల్ని పాడు చెయ్యలేదు. కానీ సెల్ఫ్ రెస్ట్రైంటు మీలోనే ఉంది, ఎమోషను మీలోనే ఉంది, పాడైపోగలిగిన స్థితి మీలోనే ఉంది, బాగుపడగలిగిన స్థితి మీలోనే ఉంది. ఒకదానికొకటి అడ్డు పెట్టుకోవడం మీ చేతిలోనే ఉంది. మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నేను ఒక కారు ఎక్కితే ఎందుకు ఎక్కుతాను? మీరు బాగా, నేను కాదు మీలైనా సరే, ఒక స్కూటర్ అయినా, సైకిల్ అయినా, కార్ అయినా ఎందుకు ఎక్కుతాను? ఒక్కటే ప్రయోజనం. ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి నేను నడిచి వెళ్ళిన కన్నా వేగంగా వెళ్ళడం కోసం అని చెప్పి నేను వాహనాన్ని ఉపయోగిస్తాను. వెళ్ళడమే ప్రయోజనంగా, కదలడమే ప్రయోజనంగా ఇది వెళ్ళిపోతుంది చాలని ఎక్కేస్తానా? వెళ్ళడంతో పాటు నేను కావాలనుకున్నప్పుడు ఆగగలిగిన శక్తి కూడా దానికి ఉందో లేదో నేను చూస్తానా చూడనా? మీరు ఆలోచించండి. నేను కాకినాడ నుంచి కారులో బయలుదేరానండి. అయ్యా మీరు కావాలంటే 160 కిలోమీటర్లు వెళ్తుంది ఈ కారు, బ్రేకులే లేవన్నాడు అనుకోండి, నేను ఎక్కుతానా కారు? మీరు ఆలోచించండి. ఒక కారు ఎక్కేటప్పుడు కారు వెళ్ళడం ఎంత ఇంపార్టెంటో బ్రేక్ అంత ఇంపార్టెంట్. ఒక మోటార్ సైకిల్ వెళ్ళేటప్పుడు వెళ్ళడం ఎంత ఇంపార్టెంటో బ్రేక్ అంత ఇంపార్టెంట్. బ్రేక్ దో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ స్టాపింగ్ ది వెహికల్, ఇట్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఆన్ పార్ విత్ ది ఇంజిన్ విచ్ మూవ్స్ ది వెహికల్. అవునా కదా? మీరు ఆలోచించండి. హార్స్ పవర్ ఎంత ఇంపార్టెంటో, వెహికల్ కదలడం ఎంత ఇంపార్టెంటో, వెహికల్ అవసరమైనప్పుడు ఆగడం అంతే ఇంపార్టెంట్. లేకపోతే మీరు యాక్సిడెంట్ అవాయిడ్ చేయలేరు. మీకు సమర్థత ఎంత గొప్పదో, విషయాల్ని తెలుసుకోగలిగినటువంటి శక్తి ఎంత గొప్పదో, విషయములు మనకి ఇవి పనికిరావని గుర్తించగలిగి దాని నుంచి తప్పుకోగలిగినటువంటి స్పీడ్ని ఆపగలిగిన ఆ సెల్ఫ్ రెస్ట్రైంట్ కూడా అంతే అవసరం. సెల్ఫ్ రెస్ట్రైంట్ బ్రేక్ అయితే మీరు అన్నిటినీ చూసి అన్నిటినీ తెలుసుకోగలగడం స్పీడ్. స్పీడ్ వితౌట్ బ్రేక్ రిజల్ట్స్ ఇన్ యాక్సిడెంట్. మీరు
అదే పనిగా కనపడినవన్నీ చూసి సంతోషపడిపోవడం అలవాటు చేసేసుకుంటే యువర్ ఎమోషన్ విల్ బి ఎక్స్ప్లాయిటెడ్. అప్పుడు ఇట్ ఈస్ ఏ వాల్యూలెస్ ఎడ్యుకేషన్. మీరు చదువుకుంటున్న చదువు ఎంత గొప్పదైనా కావచ్చు, మీరు ఎంత బీటెక్ అవ్వండి, ఎంత ఎంటెక్ అవ్వండి, ఎంత ఐఐటి అవనివ్వండి, మీకు మీరు కానీ, మీరు సమాజానికి కానీ, మీ తల్లిదండ్రులకు కానీ, మీ భార్యాబిడ్డలకు కానీ మీరు పనికి రారు, మీ వలన ఉపయోగం ఉండదు. నేను క్షమింపబడేదను గాక, మీలో ఎవ్వరికీ అటువంటి స్థితి కలుగకుండుగాక. మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఈ మాట నేను ఇవ్వాలంటున్నాను, కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెడితే అతను అన్నాడు, ఏమో నిన్న 100 రూపాయలు ఇచ్చావు, 50 రూపాయలు పెట్టి పెట్రోల్ కొట్టించాను, ఇంకొక 50 రూపాయల్లో నువ్వు కూరలు తిమ్మన్నావు, రైతు బజార్ నుంచి కూరలు తెచ్చాను, 40 రూపాయలు అయిపోయి ఇంకా 10 రూపాయలే ఉన్నాయి, ఆఫీస్కి వెళ్తున్నాను, గబుక్కుని పెళ్ళిళ్ళ టైం కదా, ఎవరైనా పెళ్లి కార్డు పట్టుకొచ్చిస్తే డొనేషన్ వేయడానికి డబ్బులు ఉండాలి కదా, ఇంకొక 100 రూపాయలు ఇయ్యి పర్సులోకి అన్నాడు. అంటే ఆవిడ 100 రూపాయలు క్యాజువల్గా పట్టుకొచ్చి ఇచ్చింది. ఆవిడేం ఉద్యోగం చేయట్లేదు, ఇతనే ఉద్యోగం చేస్తాడు. 100 రూపాయలు జేబులో పెట్టుకుని వచ్చేస్తున్నాడు. అతను నాకు బాగా ప్రియమైన స్నేహితుడు, పేర్లు ఎందుకు చెప్పాలి. నేను అతన్ని అడిగాను, ఏమయ్యా ఏమిటి 100 రూపాయలు మీ ఆవిడ ఇస్తే ఆ ఖర్చు వివరం అంతా నా ఎదురుగుండానే అంత చెప్పి 10 రూపాయలు ఉన్నాయని క్లోజింగ్ బ్యాలెన్స్ కూడా డిక్లేర్ చేసి మరీ 100 రూపాయలు పుచ్చుకున్నాయి ఉంటాయో అన్నాను. అంటే అతను అన్నాడు, ఏమి లేదయ్యా కోటేశ్వరరావు, నాకు ఒక బలహీనత ఉంది. నాకు అప్పుడప్పుడు వ్యసనం మీదకి దృష్టి మరలుతూ ఉంటుంది, ఎప్పుడో ఒకసారి అలవాటైన వ్యసనం. దాని నుంచి నేను నిగ్రహించుకోవడానికి చాలా ప్రయత్నించాను. నేను ఆఖరికి ఆలోచించి నాకు నేనుగా ఒక నిర్ణయం తీసుకున్నాను. పరమేశ్వరుడి దగ్గర ఒట్టు పెట్టుకున్నాను, నా జీతం పట్టుకెళ్ళి అనా పైసలతో పే స్లిప్తో మా ఆవిడికి ఇస్తాను. నేను ఏ డబ్బులు తీసుకున్నా మా ఆవిడని అడిగి తీసుకుంటాను. 1 రూపాయి కూడా మా ఆవిడికి చెప్పకుండా ఖర్చు పెట్టను, అది నా ఒట్టు. ఇప్పుడు నేను ఆ వ్యసనానికి డబ్బు ఖర్చు పెట్టాలంటే నేను పెట్టుకున్న ఒట్టు ప్రకారం మా ఆవిడికి చెప్పాలి, నేను ఇందుకు డబ్బు ఖర్చు పెట్టుకుంటాను ఇమ్మని. అసలు ఆ మాట నా నోటితో చెప్పడానికి చచ్చిపోతే తప్ప చెప్పలేను, అంత సిగ్గుపడాలి. ఆ మాట చెప్పలేను కాబట్టి డబ్బుచ్చుకోలేను కాబట్టి ఆ వ్యసనం జోలికి వెళ్ళడం మానేశాను. కాబట్టి నేను ఆ వ్యసనించి బయటపడ్డానయ్యా. మళ్ళీ నేను ఆర్థికంగా స్వేచ్ఛని పొందితే నేను వ్యసనం వైపు కెడతానేమోనని ఆనాటి నుంచి ఈనాటి వరకు మా ఆవిడికే లెక్క. మా ఆవిడ కూడా నన్ను ఎన్నో మాటలు ఎందుకంటే నాకు లెక్క చెప్తారంది, నేను ఈ మాట చెప్పలేదు, కానీ నేను ఎప్పుడూ లెక్క చెప్తానన్నాడు. మీరు చూడండి అతను ఎలా సెల్ఫ్ రెస్ట్రెయింట్ డెవలప్ చేశాడో, తనని తాను నిగ్రహించుకున్నాడు. ఏదో ఒక డివైస్ పెట్టి నిగ్రహించుకున్నాడు కాబట్టి ఉత్తమ కుటుంబీకుడు అయ్యాడు. నేను అతను నా స్నేహితుడు అని చెప్పుకోవడానికి గర్వపడ్డాను. ఈ సందర్భాన్ని నేను ఎన్నో సభలలో ప్రస్తావన చేశాను. ఒక వ్యక్తి తన బలహీనతని తెలుసుకోవడం చాలా గొప్పతనం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.